Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు బీరకాయ పాలు పోసిన కర్రీని ఎలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు, అలాగే వెల్లుల్లిని కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్. సో ఫస్ట్ అయితే బీరకాయని నేను చెక్కు తీసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ బీరకాయ పాలు పోసిన కర్రీని చాలా సింపుల్గా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి ఎక్కువ టైం పట్టదు. హాఫ్ అన్ అవర్లో మనము ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి ఇలా పెట్టినా కూడా మనము ఎక్కువ స్పైస్ ఇట్లా ఉండదు, ఎక్కువ మసాలా ఉండదు కాబట్టి ఈజీగా తినేస్తారు. సో ఫస్ట్ అయితే బీరకాయని చెక్కు తీసి వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ బీరకాయతో ఆ పైన తీసిన చెక్కుతో మనము చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ నేను చట్నీ చేయట్లేదు. ఆల్రెడీ ఆ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఇన్ కేస్ ఎవరైనా చూసుండకపోతే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ పచ్చడి, బీరకాయ చెక్కు పచ్చడి కూడా. వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోలో నేను డీటెయిల్గా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించాను. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనము బీరకాయ కానీ, దోసకాయ కానీ ఇలాంటివి వండుకోవాలనుకున్నప్పుడు మనము ఫస్ట్ అయితే వాటిని టేస్ట్ చూడాలి. అవి చేదు ఉన్నాయా లేకపోతే మంచిగానే ఉన్నాయా అని. ఇన్కేస్ చేదు ఉంటే మాత్రం కూరకి అస్సలు పనికిరావండి. చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. లైక్ ఇలా బీరకాయ నుండి ఇలా నురుగు వస్తుంది, అంతవరకు మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము వీటిని గట్టిగా ఒకసారి పిండేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. లైక్ బీరకాయకి పైన వైట్గా ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్న రసము ఇదంతా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1 లార్జ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా. నేను 1 లార్జ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీడియం సైజ్కి 2 తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలామంది డైరెక్ట్ అలానే వేస్తూ ఉంటారు వెల్లుల్లి రెబ్బలు. ఇలా కట్ చేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు ఇందులోకి మనము పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి 2 నేను రెడ్ చిల్లీస్ని యాడ్ చేశాను. అలాగే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిమైండర్ లాగా గుర్తు చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కర్రీ కొంచెం స్వీటెన్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం మనం ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది స్వీటెన్ అవ్వకుండా మంచిగా ఉంటుంది, ఆనియన్స్ మరి స్వీట్గా కాకుండా. సో ఇట్లా కొంచెం సాల్ట్ని అయితే స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, వాటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని అట్లీస్ట్ 3 మినిట్స్ టు 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకుంటే బీరకాయ అనేది బాగా కుక్ అవుతుంది. సో చూసారు కదా, బీరకాయ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ద మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ మనం అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనము మిల్క్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ని
లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ కొద్దిగా మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు తీసి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మిల్క్ వేసాం కదా! అడుగంటకుండా ఉండటం కోసం. సో, చూసారు కదా! బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం మీరు స్పైస్‌నెస్ మీరు తినేంత కారం ఎంత అనేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మిల్క్ ఎంత వేసుకోవాలి అనేది కూడా కర్రీ మీకు థిక్‌గా కావాలా లేదా కొంచెం గ్రేవీ ఉండాలా అనే దాన్ని బట్టి కూడా మీరు మిల్క్‌ని అడ్జస్ట్ చేసుకోండి. సో, మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత చూసారు కదా! ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి బాగా కుక్ అయింది కర్రీ. ఇదండి ఇవాల్టి రెసిపీ. రెసిపీ నచ్చిందనుకుంటే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బోల్డని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.